కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్న జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్పై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరారు. లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. కానీ ఎల్బీనగర్ డీసీ కావాలనే ఉద్యోగులపై పనిభారం మోపుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ సిబ్బందిని వేధిస్తున్న డీసీని వేరే శాఖకు బదిలీ చేసి జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కమిషనర్ను కోరారు. నా పేరు గోపాల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని. నిన్నటి రోజు అయితే సర్వే నడుస్తున్నదో ఆ సర్వే ఈరోజు ప్రభుత్వానికి తెలుసు, జీహెచ్ఎంసీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఉద్యోగ కార్మికులు తక్కువ ఉన్నారు, ప్రజలేమో ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్లో దాదాపు 1,30,00,000 మంది ప్రజలు ఉన్నారు హైదరాబాద్. అప్పటికీ సర్వేలా దేవుని దయతోటి విజయవంతంగా సంపూర్ణంగా ముందలిపోతున్నాం మేము సర్వే చేసుకుంటాం. కానీ కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది ఇప్పుడు డీసీ ఎల్బీనగర్ డీసీ ఎవరైతే ఇస్లావత్ అనే డీసీ ఉన్నారో ఆయన ఒకటే టార్చర్ పెడతాడన్న. వీల్ కలెక్టర్లను, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లను, ఎస్ఎఫ్ఏలను, వర్కర్లను ప్రతి ఒక్కరిని టార్చర్ పెడతాడు. ఆయన నిన్న పిలిస్తే నువ్వు అర్జెంటుగా ఇక్కడ ఉండాలంటే ఆల్రెడీ టీఐ గారు డ్యూటీ మీదే ఉన్నారు. శ్రీనివాసరాజు పాపం ఈరోజు యశోదలో ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. ఎమర్జెన్సీలు ఉన్నాడు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు. ఆయన వస్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది. ఈ పని అందరం చేస్తున్నాం, మొత్తం జిహెచ్ఎంసీలా అన్ని రకాలటువంటి పని చేస్తున్నాం. కానీ ఈ ఇస్లావత్ ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఉన్నాడో వర్కర్ని, ఎస్ఎఫ్ఏని, బిల్ కలెక్టర్ని, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని ప్రతి ఒక్కరిని రాసి రంపాన పెడతాడు, టార్చర్ పెడతాడు. ఇప్పుడు ఇంతమంది జిహెచ్ఎంసీలో డీసీ డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు, జోనల్ కమిషనర్లు ఉన్నారు. ఎందుకు మా కమిషనర్ గారికి మొన్న ఒక వినతి పత్రం పెట్టాం. అయ్యా చలికాలం వచ్చింది, మాకు ఇట్లాంటి బాధ ఉందని. నెక్స్ట్ డేనే ఆయన ఆర్డర్ తీసి ఇచ్చేసాడు. కార్మికులు మంచిగా ఉండాలి, ఉద్యోగులు మంచిగా ఉండాలని కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుంది. ఒక్కరిద్దరు ఇట్లాంటి డీసీలు, ఇట్లాంటి ఆఫీసర్ల వల్ల అందరూ బ్లేమ్ అయ్యేటువంటి టైం బద్నామీ వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసి కమిషనర్ గారితో ఒకటే అంటున్నాను, యాజ్ ఎ గ్రేటర్ హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా మొత్తం ఈ ఎంప్లాయీస్కి అందరికీ రిప్రజెంటర్గా నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇట్లాంటి ఆఫీసర్లను దయచేసి వాళ్ళని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించండి. మేము పని చేస్తున్నాం సార్, మీరు చెప్పిన దానికంటే మంచిగా పని చేస్తున్నాం. మీరు ఎన్నోసార్లు మా పనిని చూసి కూడా సంతోషపడుతున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి ఆఫీసర్లను దయచేసి కొంచెం మా నుండి దూరం చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి. మేము రాత్రి పగలు మీ ఆదేశాల మీదకి ఎండల వానల అన్ని కాలాలలో మేము పనిచేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మంచిగా ముందలు తీసుకుపోతున్నాం. విజయవంతంగా సర్వే అంతా కూడా కంప్లీట్ అవుతున్నాం.